ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే పెట్టుబడులన్నీ కట్టుకథలేనని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత పోతినేని మహేష్. ఆయన సీఎం అయిన ప్రతిసారి ఇలాంటి కట్టుకథలే చెప్తుంటారని మండిపడ్డారు. ఈరోజు శనివారం జూన్ 28 తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతినేని మహేష్, కోటి ఉద్యోగాలంటూ 1999లో చెప్పి కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విషయాన్ని పోతినేని మహేష్ గుర్తు చేశారు. 2014 కూడా 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానని కథలు వినిపించారు. 2024లో కూడా 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ మళ్లీ మోసం చేశారు. ఇలా ప్రతిసారి దారుణమైన అబద్ధాలు చెప్పి జనాన్ని వంచిస్తూనే ఉన్నారు. 1,50,00,000 మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నట్లు చంద్రబాబుకు చెందిన ఎల్లో మీడియాలోనే చెప్పింది. మరి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న 4 పదాలను పట్టుకుని అది తానే చేశానంటూ భజన చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబు చెప్పే మాటలు హబ్రాకేని ప్రజలు గుర్తించాలి. జగన్ తెచ్చిన పరిశ్రమలను కూడా తానే తెచ్చినట్లు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఎన్డీపీసీ 1,10,000 కోట్ల విలువైన ఎంఓయూని జగన్ ప్రభుత్వంలో చేసుకుంది అని అన్ని అనుమతులు, భూ కేటాయింపులన్నీ జగనే చేశారు. కానీ చంద్రబాబు చేసినట్లు భజన చేసుకుంటున్నారు. ఇలా అనేక ప్రాజెక్టులను జగన్ తెస్తే చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. పెట్టుబడులు తెచ్చేది జగన్, ప్రచారం చేసుకునేది చంద్రబాబు. కూటమి నేతల బెదిరింపులు, దాడులకు పరిశ్రమవేత్తలు పారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? బాలాజీ, గోవిందప్ప లాంటి పెద్ద పెద్ద పరిశ్రమవేత్తలను అరెస్టు చేసి జైల్లో పెడితే ఇక ఎవరు పెట్టుబడులు పెడతారు? జిందాల్ కూడా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేకే మహారాష్ట్రకు పారిపోయారు. తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేయించారు. పల్నాడులో టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేయించారు. శ్రీకాళహస్తిలో అక్కడి ఎమ్మెల్యేలు కమిషన్ల కోసం వేధించలేదా? మైహ్రోం వారి సిమెంట్ ఫ్యాక్టరీలపై వేధింపులకు పాల్పడలేదా? కృష్ణాపట్నం పోర్టు నుండి కమిషన్లు ఇవ్వలేదని సోమిరెడ్డి దాడి చేశారు. కమిషన్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు సీజ్ ద ఫ్యాక్టరీ అంటున్నారు. ఇలాంటి వారి వలన రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు వస్తాయి? అశోక్ లేలాండ్ 2021లో జగన్ హయాంలో ఉత్పత్తి ప్రారంభించింది. స్టాక్ ఎక్స్చేంజ్లో లిఫ్టింగ్ కూడా అయ్యింది. కానీ లోకేష్ వెళ్ళి మళ్లీ ప్రారంభించినట్లు బిల్డప్లు ఇచ్చారు. డైనిక్ సంస్థ 2022లో జగన్ హయాంలో ప్రారంభిస్తే దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎవరి హయాంలో ఇవన్నీ పరిశ్రమలు వచ్చాయో చర్చకు సిద్ధమా? చంద్రబాబు బినామీ కంపెనీలకు వేల కోట్లు విలువైన భూములు కట్టబెడుతున్నారు. ఎకరం 99 పైసలకే ఎవరి కోసం ఇస్తున్నారో చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు ఏమీ లేవు. ఉద్యోగాల కల్పన అనేదే జరగడం లేదు. కానీ వేల కోట్ల విలువైన భూములను తమ బినామీ కంపెనీలకు దోచిపెడుతున్నారు. దీనిపై ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలి అని పోతినేని మహేష్ పేర్కొన్నారు.